కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీలో ఏదో జరుగుతూనే ఉంది. లడ్డు విషయం కావచ్చు, తొక్కిసలాట కావచ్చు. తాజాగా చూస్తే 3 నెలల్లోనే 100 గోవులు చనిపోయినాయి. అదీ కాకుండా ఆ చనిపోయిన గోవులన్నింటినీ కూడా ఆ గోశాల ప్రాంగణంలోనే పాతిపెట్టారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇదంతా వైసీపీ కుట్ర అని చెప్పి తోసిపుచ్చుతుంది. ఓకే, వైసీపీ వాళ్ళు చేసేది కుట్ర అనుకుందాం, వాళ్ళని చెప్పేది మొత్తం అబద్ధమే అనుకుందాం. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, గోవులకి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, కొన్ని నెంబర్స్ ఉంటాయి. వాటి సంరక్షణ చూసుకోవడం కోసం వెటనరీ డాక్టర్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాడు. ఈ ప్రూఫ్స్ అన్నీ, ఈ లిస్టు మొత్తం మీరు ఎందుకు బయట పెట్టట్లేదు? మీరు బయట పెట్టాలిగా, ఆ బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందువులు గోవులను గోమాతలుగా పూజిస్తారు. వారి మనోభావాలను దెబ్బతీయకూడదు. ఏది ఏమైనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ ఇష్యూ జరిగినా అది దేవుళ్ళ దగ్గర నుంచో మొదలవుతుంది, లేదంటే మతపరంగానే మొదలవుతుంది. ఈ రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే వాళ్ళ స్వలాభం కోసం ఆఖరికి దేవుళ్ళను కూడా వదిలిపెట్టట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం.